హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మడ్డి ముండకు మల్లెపూలు ఇస్తే మడిచి ముడ్డి కింద పెట్టుకుందంట. అట్టుంది వీళ్ళ వ్యవహారమని వాపోతున్నారు మన టేడ్ పండితులు. మనకు తెలుసు కదా, జయలలిత కరుణానిధి నిష్క్రమించడంతో తమిళ రాజకీయాల్లో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్టు ఆ గొయ్యిని పూడ్చాలంటే ఎవడో ఒకడు గొట్టంగాడ కావాల్సిందే అని టాలినంగులంని ఎన్నుకున్నారు. ముండమోపి కాళ్ళకి మొక్కితే నీవు కూడా నాలాగే వర్దిల్లు అందంట. ఈయన కూడా అలాగే చేశాడు. నిరుద్యోగం, పెరిగిన ధరలు, దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థతో రాష్ట్రం నాకిపోతుంటే అక్కడేమీ పీకలేక సనాతన ధర్మం మీద దాడి చేయడం, ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకెన్నాళ్ళి మత గొడవలు పెట్టి అభివృద్ధి చేయకుండా పాలిస్తారా? విని విని మాకే విసుగొస్తుందని ముఖం మాడుపు దీపం ఇంటి కొరగాదు అన్నట్టు మొన్న రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయాంగులంకి టాపా 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 గుద్దేశారు. ఎవరు ఊహించని విధంగా విజయాంగులంకి ఎక్కువ సీట్లు వచ్చాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశాడు విజయాంగులం. అన్ని సీట్లు వస్తాయని తలలు పండి ఎండి బొప్పి కట్టిన పొలిటికల్ మేధావులు సైతం అంచనా వేయలేకపోయారు. గట్టిగా మాట్లాడితే విజయాంగులం కూడా అంచనా వేయలేదు. సీట్లు అయితే వచ్చాయి కానీ ముండా కాదు ముతేదవ కాదు అన్నట్టు వచ్చాయి. విజయాంగులం పార్టీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 118 సీట్లు కావాలి. కానీ అయ్యగోరికి 108 సీట్లు వచ్చాయి. మందు లేదు, గుండు లేదు, తుపాకీ పట్టుకు కాల్చమన్నట్టు అయిపోయింది వ్యవహారం. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 సీట్లు కావాలి. కానీ 11 తక్కువ ఉన్నాయి. పోనీ ప్రతిపక్షంలో సెటిల్ అవుదామా అంటే 108 సీట్లతో ఈ ఏటికి ఇదే పొడవైన పార్టీగా నిలిచింది. ఏ దేవుడు వరం ఇచ్చినా మొగుడు లేకుండా పిల్లలు పుట్టరు. ఎంత పొడవైన పార్టీ అయినా 118 సీట్లు కావాల్సిందే. విజయాంగులంకి 108 సీట్లు వచ్చాయి. పోటీ చేసిన 2 చోట్ల విజయాంగులం బంపర్ మెజార్టీతో గెలిచాడు. దాంట్లో ఒక సీటు ఖచ్చితంగా త్యాగం చేయాల్సిందే. అంటే 107 ఉంటాయి. ఇంకా 11 సీట్లు తక్కువ పడ్డాయి. ఎలాగో జగన్మామయ్య దగ్గర 11 ఉన్నాయి. పైగా అసెంబ్లీ కూడా పోకుండా ఖాళీగా ఉన్నారు. అడిగితే జగన్మామయ్య కాదన్నాడు. కానీ గవర్నరే తెడ్డుతో కొడతాడు. ఇంకేం చేయాలని ఆలోచించకుండా రాత్రంతా నిద్రపోయి ఏం కల వచ్చిందో తెలియదు కానీ చీకట్లోనే లేచి కాంగ్రెస్ వాళ్ళని సంకనేసుకొని మొహం మీద నీళ్లు కూడా పోసుకోకుండా లేడికి లేచిందే పరగన్నట్టు లేపుకొని వెళ్ళాడు గవర్నర్ దగ్గరికి. ఈ కాంగ్రెస్ డిఎంకే పొత్తులో ఉంది. పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి విజయాంగులంతో చేయి కలిపింది. వాళ్ళకంటే సిగ్గుశరం లేదు. కనీసం విజయాంగులం అయినా కూడా ఆలోచించుకోవాలి కదా. ఇదే ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎన్నో స్కాములు చేసింది, అదో దరిద్ర పార్టీ అన్నాడు విజయాంగులం. మళ్ళీ అంతలోనే కలిసిపోయారు. మొగుడి మీద కోపం పొద్దుగూకే వరకే అనుకుంటా. మొత్తానికి గవర్నర్కి చూపించాడు. ఏంట్రా అది? అదే తన బలం. మొత్తం 112 మంది. గవర్నర్ వాళ్ళది మొత్తం చూసి అని చెప్పి వచ్చిన దారి గుర్తు పెట్టుకొని వెళ్ళండి అని చెప్పాడు. తెలివిగల్ల మొగుడు తేనెకు పోయి ఈగ బుర్రుమంటే ఇంటికి వచ్చాడంట. విజయాంగులం పరిస్థితి కూడా సేమ్ అట్టాగే అయింది. కాంగ్రెస్ పార్టీనే ఓ చెత్త పార్టీ. ముక్కి మూలికి డిఎంకే అలయన్స్లో 4 అంటే 4 సీట్లు తెచ్చుకుంది. దాన్ని కలుపుకొని 112 మంది బలగంతో ముందు వెనుక చూసుకోకుండా గవర్నర్ని కలవడం విజయాంగులం రాజకీయ అపరిపక్వతకి నిదర్శనం. ఆత్రం ఆపుకొని పూర్వాపరాలు బెరీజ్ వేసుకొని తనతో కలవడానికి రెడీగా ఉన్న ఏఐడిఎంకేని కలుపుకొని ముందుకు వెళ్ళుంటే బాగుండేది. ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యేది, అక్కడ కేంద్రంతో సఖ్యత పెరిగేది. ఏ గవర్నమెంట్ నడపాలన్నా సెంట్రల్ గవర్నమెంట్తో సఖ్యత అనేది ముఖ్యం. కానీ విజయం ఇచ్చిన మత్తు విజయాంగులంని పక్కదారి పట్టించింది. ఇక్కడ చాలామంది గవర్నర్ బీజేపీకి అనుకూలంగా చేశాడు అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ముందుగా ఎమ్మెల్యేల సంతకాలు తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్తే పేపర్ మీద కన్ఫర్మ్ చేసుకొని 2 వారాల టైం ఇస్తాడు గవర్నర్. మెజారిటీ పేపర్ మీద చూపిస్తే చాలు. ఇక్కడ ఆ పేపర్లోనే బలం లేదు. 112 మందితో వెళ్తే మిగతా 6 మందిని గవర్నర్ ఇంట్లో కార్ డ్రైవరు, తోటమాలి, పని మనుషుల్ని పంపిస్తాడా? లేదంటే గవర్నమెంట్ ఫామ్ చేసి 2 వారాల టైం ఇచ్చి ఎమ్మెల్యేలను బేరం ఆడుపో అని పంపిస్తాడా? తలకాయ లేదురా మీకు. ఎవడైనా ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. సంఖ్యాబలం లేదని గవర్నర్కి తెలీదా? అందుకే వీళ్ళని అరవమందా అనేది. ఇక విజయాంగులంని ఉన్న ఫలంగా వెనక్కి తిప్పడంతో రాజకీయ సాంబారు కుత ఉడుకుతోంది. కాంగ్రెస్ పరిస్థితి ముందుకు పోతే మురికిముండ, వెనక్కి పోతే ఎర్రిముండ అన్నట్టు అయిపోయింది. ముందుకు పోయి గవర్నమెంట్ ఫామ్ చేయలేరు, వెనక్కొచ్చి డిఎంకేతో కలవలేరు. టీవీకేకి సపోర్ట్ చేయడానికి చిన్న పార్టీలు ససేమిరా అని తలకాయ ఊడిపోయేదాకా అడ్డంగా ఊపుతున్నాయి. విజయాంగులం డిఎంకేతో కలిస్తే జనాలు ఒప్పుకోరు. వాళ్ళు వద్దనే కదా టీవీకేకి సపోర్ట్ చేసింది. ఇక ఏఐడిఎంకేతో వెళ్దామంటే అటు బీజేపీ ఉంది. ఈ ద్రవిడవాదానికి, హిందుత్వానికి అస్సలు పడదు. దాంతో దిక్కులు చూస్తున్నాడు విజయాంగులం.
ఇంకో కొత్త వాదన ఏంటంటే ఏఐడిఎంకే డిఎంకే కలిస్తే మొత్తం 120 సీట్లు అవుతాయి, ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అది అస్సలు అయ్యే పనే కాదు. ఈ రెండు పార్టీలు కలిస్తే విజయ్ పైన సింపతి పెరుగుతుంది, ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది, వీళ్ళ నెత్తిన వీళ్ళే మన్ను పోసుకున్నట్టు అవుతుంది. అది వాళ్ళకి తెలుసు కాబట్టే అలాంటిదేమీ లేదు అని ఖండాలుగా ఊహాగానాల్ని ఖండించేస్తున్నారు. డిఎంకే ఏఐడిఎంకే భావజాలం వేరు కాబట్టి ఆ రెండు పార్టీలు అస్సలే కలవవు. తమిళ రాజకీయం మంచి రసవత్తరంగా తయారైంది. ఏ పార్టీలు కలవవు, గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారు అనేది చూడాలి. సాంబారు కుత ఉడుకుతోంది, రుచి వస్తుందా లేదంటే దిబ్బలో పోయాలా అనేది కాలమే నిర్ణయించాలి. మొత్తానికి విజయాంగుళంకి అంత ఈజీ కాదు అని మాత్రం తెలుస్తుంది. ఎవరితో కలిసినా రాళ్లచేలో గుండకతోలనట్టే ఉంటుంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.